ఈ అగ్రకులాలు ఇవాళ సాకల ఐలమ్మకి దండేయాలంటే మీరు అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ 3 పార్టీలకి సాకల ఐలమ్మకి దండేసే అర్హత మీకు లేదు. ఎందుకు? 1950కి ముందు మీ పార్టీలలో ఉన్న రెడ్లు, రావులే భూస్వాములు తెలంగాణలో. ఆ భూస్వాముల మీదనే సాకల ఐలమ్మ యుద్ధం చేసింది. మీరెట్లేస్తారా ఆ దండ సాకల ఐలమ్మ మెడకి? ఒకవేళ మీరు తప్పైంది, మా తాతలే సాకల ఐలమ్మకి అన్యాయం చేసిండ్రు, మేమే మీకు అన్యాయం చేసినామని మీరు పశ్చాత్తాపడితే, ఆ పశ్చాత్తాపం ఏ రూపంలో ఉండాలంటే, సాకల ఐలమ్మ ఆనాడి పోరాటానికి మీరు దండలేయాలనుకుంటే తలా ఒక 10 ఎమ్మెల్యే సీట్లు సాకలోళ్ళకి ఇచ్చి అసెంబ్లీలోకి పంపండి. సాకలోళ్ళు అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలై కూర్చుంటే వాళ్ళ బాధలేందో, వాళ్ళ కష్టాలేందో, వాళ్ళ కన్నీళ్ళేందో మాట్లాడుకుంటారు. సాకల ఐలమ్మ పోరాటం చేసే నాటికి వీళ్ళంతా ఉన్నారా? ఇప్పుడు నేను చదివిన వాళ్ళు వీళ్ళు ఎవరన్నా పోరాటంలో ఉన్నారా? విచిత్రం ఏంటంటే సాకలి ఐలమ్మ ఎవరి మీద అయితే పోరాటం చేసిండ్రో వాళ్ళు ఇలా సంస్థాన నారాయణపురం దిక్కు విగ్రహావిష్కరణ పోయింది. రామచంద్రారెడ్డి మీదనే కదా ఆమె పోరాటం చేసింది. ఇప్పుడు అదే రెడ్డి గారు ఆమె విగ్రహావిష్కరణ పోయిరాడు.